సో చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియోస్లో D20కి సంబంధించి విన్నర్ సంకేత, రాజువ, రిషికానా, జతినా, అసలు ఎవరు విన్నర్, దిశ కూడా బాగా వేస్తుంది. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో నేను చెప్పాను విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అండ్ ఎలా ఎలిమినేషన్ జరిగిందని. కాకపోతే ఇంకా క్లారిటీగా అడుగుతున్నారు చాలామంది. సో అందుకనే మళ్ళీ ఈ వీడియోలో నేను మీకు ఎలిమినేషన్ ఎవరు అయ్యారు, అసలు ఎలా అయ్యింది, విన్నర్ దాకా ఎలా వెళ్ళింది, ఇవన్నీ చెప్తాను. సో ఏం జరిగిందంటే మనకి ప్రోమో చూసుకుంటే 3 మెంబర్స్ ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నారు. మనకి దిశ, రాజు, సంకేత్ కదా. సో దిశ అయితే అక్కడైతే సేవ్ అయిపోయింది అనమాట, తనైతే ఎలిమినేట్ అవ్వలేదు. సో తర్వాత ఏం జరిగిందంటే రాజు అండ్ సంకేత్కి మధ్యలో లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ అనేది జరిగింది అనమాట. యాక్చువల్గా మనకి ఆ రెడ్ కలర్ అనేది వాళ్ళిద్దరికి వచ్చింది. రాజుకి వచ్చినట్టు మనకు చూపించారు కానీ సంకేత్కి వచ్చినట్టు ఇంకా చూపించలేదు కదా మనకి. సో రాజుకి రెడ్ కలర్ వచ్చింది, సంకేత్ కూడా రెడ్ కలర్ వచ్చింది. అప్పుడు జడ్జెస్ ఏం చేశారంటే ఇద్దరిని ఎలిమినేషన్ కాకుండా ఇద్దరికి ఒక ఫేస్ ఆఫ్ లాగా చేశారంట ఆల్మోస్ట్. సో అందులోని మనకి రాజు సేవ్ అయ్యాడు అనమాట. సో సంకేత్ ఏమో ఇంకా డైరెక్ట్గా లైక్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు సంకేత్ విన్నర్ అని. అసలు సంకేత్ అయితే అసలు రేస్లో లేదు. మొన్నే లైక్ సంకేత్ అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది మనకు ప్రోమోలో చూపించిన ఆ ఎపిసోడ్లో అయితే. సో సంకేత్ అయితే రేస్లో లేడు. తర్వాత కూడా లేడీస్ అందరూ ఎలిమినేట్ అవ్వడం జరిగింది తర్వాత. సో లాస్ట్కి విన్నర్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, విన్నర్ రాజు అనమాట. సో చాలామంది కంగ్రాట్స్ చెప్తున్నారు, చాలామంది ఉన్నారు, కాకపోతే ఇంకా నమ్మట్లేదు ఎవరు. బట్ ఇది మాత్రం నిజం, రాజు అయితే విన్నర్. అండ్ తర్వాత ఏమైందంటే లైక్ గ్రాండ్ ఫినాలే ఫస్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా. సో అందులోని లైక్ డూయట్ పర్ఫార్మెన్స్ ట్రయోను లైక్ సంకేత్ రాజుకి సపోర్ట్ చేశాడనమాట తన గ్రాండ్ ఫినాలేలోని. సో సంకేత్ అయితే కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయినట్టు మనకి బాగా అర్థమవుతుంది. సో మీరు చాలామంది కామెంట్ చేస్తున్నారు సంకేత్ విన్నర్, సంకేత్ ఇంకా రేస్లో ఉన్నాడు అని చెప్పేసి. సంకేత్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా ఆ ఎలిమినేషన్ ఎలా జరిగింది అనేది. సో సంకేత్ అయితే కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ రాజుకి తను లైక్ సపోర్ట్ చేశాడు అనమాట, హెల్ప్ చేశాడు గ్రాండ్ ఫినాలేలోని. సో మనకి ఇన్స్టాలో చూసుకుంటే ఆ పోస్ట్ కూడా వాళ్ళిద్దరూ రిలీజ్ చేశారు. సో అదైతే క్లారిటీ వచ్చింది కదా. అండ్ విన్నర్ వచ్చేసి 100% లైక్ రాజే అనమాట. ఇదైతే క్లారిటీ కదా మీకు. అండ్ రన్నర్లో కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, రాంగ్ అప్డేట్ ఇస్తున్నారు రిషిక రన్నర్ అని చెప్పేసి. యాక్చువల్గా 90% రన్నర్ జతినే అనమాట. సో ఏమైనా ఛాన్స్ ఉంటే రిషిక ఉండొచ్చు. సో అది ఇంకా మనకి ఫుల్గా క్లారిటీ అయితే లేదు రన్నర్ అనేది. బట్ మ్యాక్సిమం జతినే రన్నర్ అనమాట. కానీ చాలామంది ఇంకా అంటున్నారు లైక్ టాక్ వస్తుంది రిషిక రన్నర్ అని చెప్పేసి. బట్ మ్యాక్సిమం అయితే కాదు. నేను మళ్ళీ నా వీడియో మీద ఆ పాయింట్ మీద స్టిక్ అయి ఉంటాను, జతినే రన్నర్ అప్ అనమాట. ఏమైనా ఇన్ కేసు ఉంటే రిషిక ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం అయితే రన్నర్ వచ్చేసి జతిన్. షూట్అవుట్ రౌండ్ జతిన్కి రాజుకి జరిగింది, అందులోని ఫైనల్లో రాజు విన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇది గైస్ మళ్ళీ మీకు క్లారిటీ చేశాను. షాకింగ్ ఎలిమినేషన్ వచ్చేసి మనకి సంకేత్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది D20 మీద. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో బాయ్.